రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత మేర నష్టం జరిగిందనే అంశంపై సమగ్ర అంచనా వేయడానికి ప్రత్యేక కమిటీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కమిటీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించిన అనంతరం కాళేశ్వరం అంశంపై తదుపరి చర్యలు, నిర్ణయాలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ లోపాలు, ఆర్థిక భారం తదితర అంశాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనలో మీడియాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో తానే రాజు, తానే మంత్రి అని స్పష్టం చేశారు. తాను ఎవరితోనో పోల్చుకోనని, తనకు ఎవరూ పోటీ కావడం లేదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆయన 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పి 10.5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. ప్రముఖ నేత ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే త్వరలో హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నదని చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధించి ఎన్ని నష్టాలు జరిగాయో అంచనా వేయడానికి కమిటీకి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై తుది నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలతో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన మన్నింపును, నిర్ణయాత్మక పాత్రను మరింత బలోపేతం చేసుకుంటున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని సిబిఐతో కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి విచారణ జరపాలని కోరారు. అయితే ఈ అంశం కేంద్రంలో ఇంకా పెండింగ్ గా ఉన్నట్లు వెల్లడించారు. సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశం ఇవ్వలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ లో 3 పిల్లర్లు మాత్రమే కూలాయన్న ప్రకటన సరైంది కాదని అన్నారు. ప్రాజెక్ట్ లోపల బాంబు పెడితే పైనే పేలుతుంది, కింద కోలదు. 3 పిల్లర్ల 30 పిల్లర్ల అనే అస్పష్టత కమిటీ తుది నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే చెప్పవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణా జలాలపై తెలంగాణ అడిగిన వనరులు అందిస్తే ఆంధ్రప్రదేశ్ కి కూడా సహకరిస్తామన్న ఉద్దేశాన్ని వెల్లడించారు. కవిత పార్టీ గురించి తమకు వివరాలు తెలియనట్లు కూడా ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో కాళేశ్వరం, జలవనరుల సమస్యలపై సిబిఐ విచారణ, కమిటీ నివేదిక మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత కీలక అంశాలుగా నిలిచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ ను జాతీయ నాయకుడిగా ఘోషిస్తూ ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు, జాతీయ సొత్తు అని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి తక్కువగా మాట్లాడేవారు మూర్ఖులని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గుర్తు చేసి పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం వివాదంపై 48 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి గతంలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు సిబిఐ ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం కేసు విషయంలో మేము నేరుగా సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాశామని తెలిపారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఫోన్లు ట్యాప్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జడ్జిలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయని ఉద్ఘాటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 20 నెలల పాటు విదేశాలకు పారిపోయారని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ప్రభాకర్ రావును స్వదేశానికి తీసుకొచ్చారని వివరించారు. విచారణ పూర్తయిన తర్వాతే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా సిట్ నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత ఎస్ఐబిలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయబడినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ కొనసాగిస్తుందని కూడా గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఫోన్ల గోప్యత, లీడర్ల ఆదేశాల అధీనతపై చర్చలు మొదలైపోవడం, న్యాయ సాధనపై దృష్టి సారించడం మరోసారి హైలైట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.